ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము బాగా ఎండవేళ తను ఒక టెంట్ దగ్గర కూర్చొని ఉన్నాడంట. కూర్చుంటే ముగ్గురు మనుషులు వస్తున్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు వస్తున్నారు. లేకపోతే దేవుడు ఇద్దరు దూతలతో వస్తున్నాడు. సో ఎగ్జాక్ట్గా మనకి అక్కడ తెలియదు, కానీ మొత్తానికి ముగ్గురు వస్తూ ఉన్నారు నడుచుకుంటూ. అప్పుడు ఆ ఇన్సిడెంట్ పరిశుద్ధాత్మ దేవుడు చాలా చాలా విషయాలని ఆ ఒక్క ఇన్సిడెంట్లో రాస్తాడు. నేను చదివిన ప్రతిసారి కూడా నాకు గూస్ బంప్స్ అని చెప్పాలి. నాకు అంటే ఇది నాకు జరిగితే ఎలా ఉంటుంది, నేను ఒకవేళ ఆ రోజు నేను ఉంటే అక్కడ ఎలా ఉంటుంది, నా జీవితంలో కూడా ఇలా వచ్చారా దేవుడు ఎప్పుడైనా అని ప్రశ్న వస్తుంది. మనకు అనిపిస్తుందా దేవుడు ఎప్పుడైనా మనల్ని దర్శిస్తాడు అని? కొన్నిసార్లు ప్రయాణాల్లో ఎవరినైనా ఒకరిని కలుస్తాము, మళ్ళీ వాళ్ళని కలుస్తామో లేదో మనకు తెలియదు. విజయ్ మీకు జ్ఞాపకం ఉన్నాడు కదా, క్యాన్సర్ సర్వైవర్ విజయ్ రక్షణ పొందిన సాక్ష్యం మీరు ఎవరైనా విన్నారా? ఎలా జరిగింది? శామ్యుయల్, అది మెయిన్. విజయ్ ఎప్పుడు కూడా ప్రభు గురించి చెప్తే, నీ దేవుడు నిజమైన దేవుడు అయితే నాతో కూడా మాట్లాడతాడు అనేవాడు. వాళ్ళ అమ్మ నాన్న ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నారు. సో ఎప్పుడు వాళ్ళ ప్రేయర్ రిక్వెస్ట్ ఇదే, విజయ్ రక్షణ పొందాలి అని. సో అందరం ప్రార్థన చేస్తున్నాం. అప్పుడు అనుకోకుండా బెంగళూరు వెళ్ళాం ఒక 2 weeks కోసం వాళ్ళతో ఉండడానికి. సో ఆ సమయంలో విజయ్ ఎప్పుడు కూడా అది నిజమైన దేవుడు అయితే నాతో కూడా మాట్లాడితే నేను అప్పుడు ఒప్పుకుంటా, అప్పుడు ఆయన నమ్ముకుంటా, లేకపోతే నన్ను బలవంతం చేయొద్దనేవాడు. ఆ రోజు బాటనీ సార్ ఆయన ఎప్పుడైనా వాళ్ళ జీవితాల్లో ఏదైనా ఒక పెద్ద ఇన్సిడెంట్ కానీ ఓ ప్రమాదం కానీ జరుగుతుంది అంటే ఆయనకి ఎలా తెలుస్తుందో ఆత్మదేవుడు ఆయనకి గైడ్ చేస్తాడు. ఆయన ఆ రోజు రాత్రి 9-10 మేము మాట్లాడుకుంటా ఉన్నాం. ఆయన వెళ్ళి పక్కన మోకాలు వేశాడు, అభిషేక్ బ్రదర్ వాళ్ళ ఇంట్లో. మార్నింగ్ 6 వరకు అలానే ఉన్నాడు మోకాళ్ళ మీద. ఆయన కదలలేదు, లేవలేదు, నిద్రపోలేదు. ఏదో జరుగుతుంది అనుకుంటున్నాడు ఆయన. సో ఏదో దానికి ప్రిపేర్ అవుతున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అసలు ఏం జరిగింది అంటే, ఆ రోజు రాత్రి విజయ్ వాళ్ళ ఫ్రెండ్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి వస్తున్నాడు. తిరిగి వస్తున్నప్పుడు బార్డర్ చాలా అవుట్ సైడ్ ఆఫ్ కర్ణాటక అనమాట. ఆ ఏరియాలో వాళ్ళు రౌడీలు ఉంటారు కొంతమంది, తాగేసి ఇలా పట్టుకొని బైకులు దొంగతనం చేయడం, చంపేయడం కూడా చేస్తారు. ఈ అబ్బాయి చాలా వీక్గా సన్నగా ఉంటాడు. సో ఈ అబ్బాయి వెనకాల పెట్రోల్ బంక్ నుంచి ఫాలో అవుతా ఉన్నారు ఇద్దరు. ఓ చోట ఓవర్టేక్ చేసి ఆపేసి తిన బైక్ తీసుకొని పర్స్ తీసుకోవాలని కత్తి కూడా తీశారంట వాళ్ళు. ఇదంతా ఒక చర్చ్ ముందు జరుగుతుంది. అక్కడ ఒక చర్చ్ ఉంది, చర్చ్ ముందు గొడవ జరుగుతుంది. ఈ అబ్బాయి తప్పించుకోలేకపోతున్నాడు, బైక్ని నెట్టేశాడు. ఆ టైంలో ఒక యూబర్ కార్ ఒక్కటి వచ్చి ఆగింది. అతను దిగి వీళ్ళని గదిమాడంట. గదిమి వాళ్ళు గొడవ చేసే వాళ్ళు ఆగి ఇంకా స్పీడ్గా పాస్ అయిపోయారు అక్కడి నుంచి. అప్పుడు ఆ బైక్, అది రెంటెడ్ బైక్, అక్కడే దాన్ని ఒక విధంగా హ్యాండ్ ఓవర్ చేసి ఈ అబ్బాయిని ఎక్కించుకున్నాడు. విజయ్ బాగా భయపడిపోయాడు, ఎందుకంటే వాళ్ళు చంపడానికి వచ్చే అంతగా భయపెట్టారు. సో టెన్షన్ పడుతూ ఉన్నాడు, భయపడుతూ ఉన్నాడు. కార్లు ఎక్కించుకొని మొత్తం బెంగళూరు చాలా లాంగ్ డిస్టెన్స్, ఒక్క మాట కూడా మాట్లాడలేదు అతను. కరెక్ట్గా వీళ్ళ ఇంటి ముందు డ్రాప్ చేశాడు డబ్బులు తీసుకోకుండా. విజయ్ దిగుతూ మీ పేరేంటి అని అడిగాడు. శామ్యుయల్ అని చెప్పి వెళ్ళిపోయాడు అతను, ఇంకేం మాట్లాడలే. సో విజయ్ వచ్చేసాడు. మార్నింగ్ మేము 8 కల్లా కలిసాం విజయ్ని. అయితే సైలెంట్గా ఉన్నాడు, ఏం మాట్లాడట్లా. వెళ్ళి క్యాలెండర్ చూసుకున్నాడు మామూలుదే. క్యాలెండర్లో ఆ డేట్లో ఒక మాట ఏదో రాస్తుంది. తర్వాత వచ్చి అన్నయ్య ఉంటే అన్నయ్యని అడిగాడు, శామ్యుయల్ అంటే ఎవరు అని. అయితే అన్నాడు, దేవుడు పంపించిన దూత, దేవుని మెసెంజర్ అన్నాడు. శామ్యుయల్ అంటే ప్రవక్త అని చెప్పాలి యాక్చువల్గా, లేకపోతే గాడ్ సర్వెంట్ అనాలి, ఏదైనా చెప్పాలి. అన్న కూడా దేవుడు పంపించిన మెసెంజర్ అన్నాడు. వెంటనే కొంచెం సమయం అయిన తర్వాత మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆ శామ్యుయల్ అతను ఖచ్చితంగా దేవుడు పంపించిన వ్యక్తే అనుకుంటూ వస్తున్నాడంట ఇంటికి.
అన్నని అడగగానే దేవుడు పంపించిన మెసెంజర్ అన్నాడు. ఆ వచనం చూస్తే ఆ రోజు నువ్వు నన్ను పూర్ణ హృదయంతో వెతికిన ఎడల నీవు నన్ను కనుగొనేదవు అనే మాట ఉంది. అది అతని రక్షణ దినం. దెన్ హీ వాజ్ సేవ్డ్. లూకా 19:44 చదవండి. తర్వాత కూడా చదువు. 44 అమ్మా. ముందు వచ్చిన చదువమ్మా, లేకపోతే 43 చదువు తెలుగులో. ఇంగ్లీష్లో 44. నిన్ను దర్శించిన కాలము ఎరుగకుంటివి అంటున్నాడు యెరూషలేముతో. అంటే దేవుడు దర్శించే కాలం ఒకటి ఉంటుంది ఒక్కొక్క వ్యక్తిని. మనల్ని కూడా కొంతమంది దర్శిస్తారు. యాక్చువల్గా వాళ్ళు మనుషులు కాదు కొన్నిసార్లు. ఇక తర్వాత లైఫ్లో ఎప్పుడు శామ్యుల్ని అక్కడ విజయ్ చూడలేదు. ఇంకా ఇంకొక ఇన్సిడెంట్ రీసెంట్గా జరిగింది. ఒక మేజర్ హెల్ప్ చేసి ఆ వ్యక్తి ఇంకా కనిపించలే అసలు. అక్కడ మళ్ళీ వెనక్కి తిరిగితే కూడా కనిపించలే వన్ ఆఫ్ ద బ్రదర్స్. సో గుల్షన్ ఎస్తేర్ అనే ఒక ఆమె పాకిస్తాన్లో, ఆమెకి యేసు ప్రభు వారు కనిపించారు. అయితే ఆమె ఇంట్లో వాళ్ళు కొడితే ఆమె బోన్స్ బ్రేక్ అయినాయి. అంతగా కొట్టారు ఆమెను. కొట్టి చంపడానికి వెంటబడితే ఆమె తప్పించుకుంటే అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. ఆమెకి తెలిసిన ఒక క్రిస్టియన్స్ 300 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ దూరంలో ఉంటారు వాళ్ళు. ఈమె పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఎలా తప్పించుకోవాలో తెలియదు. ఒక ఆటో వచ్చి ఆగింది ఆ వీధిలో. ఇంకేం మాట్లాడాలి, ఎక్కించుకున్నాడు. ఆటో ఎక్కితే 200 కిలోమీటర్స్ దాటి దింపాడు ఆయన ఆటోలో. అండ్ విదిన్ నో టైం దింపినాక ఆమె ఎక్కడికి వచ్చింది, ఆ స్టేట్కి వచ్చేసింది, ఆ ప్లేస్కి వచ్చేసింది. దిగితే మీరెవరు అని అడిగితే అతన్ని ఇలా పట్టుకున్నాడంట. పట్టుకొని ఉంటే రాడ్ మీద పీటర్ అని రాస్తుంది చెయ్యి మీద. ఎవరై ఉంటారో? అపోస్తలుడు పీటర్ అయి ఉంటాడేమో. దేవుడు అంటున్నాడు, దేవుడు దర్శించే సమయం నువ్వు ఎరగాలి అని. మనకి తెలియాలి వెన్ గాడ్ విజిట్ అస్. దేవుడు మనల్ని కలిసే సమయం మనం గుర్తుపట్టాలి. బైబిల్లో అబ్రహాం ఎందుకంత స్పెషల్, ఎందుకంత బ్లెస్డ్ అంటే ఏమీ తెలియకుండానే దేవుడు వస్తే గుర్తుపట్టేశాడు ఇంటికి. ఏమీ తెలియకుండానే అసలు అబ్రహాం యాక్చువల్ చదవండి, మొదటి వచనం నుంచి చదవండి. 18వ అధ్యాయం. అతడు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండేది. అతడు వారిని చూచి గుడారపు వాటిక నుండి వారిని ఎదుర్కొని పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్నాయడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించదు, దయచేసి కాళ్ళు కడుగుతుంది, ఈ చెట్టు కింద ఆచరించుకుంది, కొంచెం ఆహారం తెచ్చదు, మీ ప్రాణములను బలపరుచుకుంది, తర్వాత మీరు వెళ్ళవచ్చు, ఇది నిమిత్తమే కదా మీ దాసుని వచ్చి తిరిగి వారు మీరు చెప్పినప్పుడు చేయకుండా అబ్రహాము గుడారంలో ఉన్న సారాయితో త్వరగాలి, నీవు త్వరపడి 3 నాలుగు వెంటనే తెచ్చి రొట్టెలు చేయి. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేక దూడను తెచ్చి ఒక పనివాడిని పంపించింది. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాడు. తరువాత అతడు వెన్నను, పాలను, తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయించగా వారి యొక్క ఆ చుట్టూ కూడా చూడారు. వారు అతనితో, నీ భార్య అయిన సారా ఎక్కడ ఉన్నదని అడుగుగా అతడు, అదిగో గుడారంలో ఉన్నదని చెప్పారు. అందుకైన మీ దగ్గరికి ఈ కాలమున మీ యొక్కకు నిశ్చయంగా మరలా వచ్చేదని, అప్పుడు మీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగుతుందని చెప్పాడు. సారా ఆయన వెనుక చాలు ఏంటది? ఈ పోర్షన్ మనందరికీ గుర్తుందా?
మేబీ ఒకవేళ ఫస్ట్ టైం వింటుంటే ఇప్పుడు చదువుతుండగానే అర్థమై ఉండాలి కదా. అబ్రహాం ఎవరు అంటే ఆయన ఒక మహారాజుకి ఈక్వల్. ఆ రోజుల్లో చాలా ధనవంతుడు. ఈ వాజ్ సో రిచ్. మహారాజులు చూసి అయ్యా నువ్వు మా మధ్యలో ఒకడిలాగా ఉన్నావు అని అంటున్నారు. తర్వాత ఇస్సాకును కూడా అదే మాట అంటున్నారు. ఒక మహారాజు లాంటి అనేక మంది, వాళ్ళ ఇంట్లో పుట్టి పెరిగిన వాళ్ళు 318 మంది. ఆయన పని వాళ్ళకి పుట్టిన పిల్లలు 318 అంటే ఎంతమంది ఉంటారు పని వాళ్ళు? ఎంత రిచ్ ఉంటాడు ఆయన, అంత ధనవంతుడు. 99 ఏళ్ళ వయసు. తను ఎండ పూట అక్కడ ఎడార్ల ఎండ, ఆ ప్లేస్లో ఇజ్రాయెల్ ఆ ఏరియాస్లో డెజర్ట్స్ కాబట్టి విపరీతమైన ఎండ ఉంటుంది. ఒక టెంట్ దగ్గర ఆయన కూర్చున్నాడు. అయితే యెహోవా అతనికి కనబడెను అని రాస్తుంది కదా మొదటి వచనంలో. కానీ యెహోవా తన రూపంలో కనిపించట్లా, దేవునిలా కనిపించట్లా. ఎలాగా? తర్వాత చదవండి. అతడు మనుషుల్లాగే వచ్చాడు. మీకు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మీ జ్ఞాపకం ఉంటే, నేను ఆకలిగా ఉంటుంది కానీ మీరు నాకు దప్పిక తీర్చలేదు, ఆహారం ఇవ్వలేదు, నేను దప్పిక ఉంటుంది మీరు నాకు దాహం ఇవ్వలేదు అంటే ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటున్నారు, ప్రభువా నువ్వు ఎప్పుడు వచ్చావు? మేము ఎప్పుడు నిన్ను చూసి ఆకలేస్తే మేము పెట్టలేదు, ఎప్పుడు నీకు దాహం వేస్తే మేము నీళ్ళు ఇవ్వలేదు అని అంటే ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని కలిశాను, నేను వచ్చాను మీ దగ్గరికి, కానీ మీరు నన్ను పట్టించుకోకుండా అలానే పంపించేశారు అంటున్నాడు. ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ అలానే వాళ్ళు చీకట్లో తోయబడుతున్నారు. ఇంకొంతమంది, ప్రభువా నువ్వు ఎప్పుడు వచ్చావు, మేము ఎప్పుడు పెట్టాం నీకు భోజనం, మేము ఎప్పుడు ఇచ్చాం మీకు దాహం, మాకు అసలు జ్ఞాపకం లేదే అంటే, నేను వచ్చినప్పుడు నీకు తెలియకుండానే నువ్వు నాకు సర్వ్ చేసావు కాబట్టి నువ్వు ఈ మహిమలోకి ఎంటర్ అవ్వు, వచ్చి నా కుడి పార్శ్వన కూర్చో అన్నాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో కొంతమంది మనుషులు వస్తారు, దేవుడు దర్శిస్తున్నాడని మనకి తెలియలేదు అనుకోండి, వాళ్ళని తృణీకరించేస్తాం, వాళ్ళని పట్టించుకోం. నిజానికి అబ్రహాంకు వాళ్ళు ముగ్గురు మనుషులే మొదటిగా కనిపించింది, కానీ వచ్చిన తర్వాత ఆయన రియలైజ్ అయ్యాడు వాళ్ళు మనుషులు కాదు, దేవుడే వచ్చాడు నన్ను దర్శించాడని. అంత ధనవంతుడు ఎలా ఉండాలి అసలు ఆయన? కానీ ఏం చేస్తున్నాడు చూడండి. ఈ కొన్ని వచనాలు, ఈరోజు మెసేజ్ చాలా ఎక్కువసేపు ఉండదు, ఇంకొక 10 నిమిషాల్లో ముగిస్తాను, కానీ చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఇంపార్టెంట్ విషయాలు మనందరికీ కావాల్సినవి. చూడండి, ఆయన వారిని చూసి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి మూవ్ని నోట్ చేస్తాడని తెలుసా మీకు? మన ప్రతి మూవ్ని నోట్ చేస్తాడు. మనం మన బాడీ లాంగ్వేజ్, మనం రిసీవ్ చేసుకునే విధానము, మనం జాగ్రత్త కలిగిన విధానము, వినే విధానము. చదవండి ఒక్కోసారి. గమనించండి, ఏమంటున్నాడు అబ్రహాం? ఏమంటున్నాడు? నేను కొంచెము నీళ్లు తెప్పిస్తాను, తర్వాత కాళ్ళు కడుక్కోండి, తర్వాత కొంచెం ఆహారం అంట. మన సిస్టర్స్ ఉన్నారు, ఎంత పెట్టినా కొంచెం కొంచెం అంటుంటారు అన్నమాట. అంత నిండిపోయినా కానీ ఇంకొంచెమే వేస్తున్నాం అని కుక్కేస్తూ ఉంటారు. చూడండి, అబ్రహాము తను చేస్తుంది చాలా. అక్కడ ఏం చేస్తున్నాడు? ఒక లేత కోడెదూడని బలించి, ఆ రోజులో బెస్ట్ ఫుడ్, అది రిచెస్ట్ బెస్ట్ ఫుడ్, 3 మానికల పిండి అంట. మానిక అంటే రాంబాబు గారు చెప్పాలి, లేకపోతే ఝాన్సీ ఆంటీ కానీ రాణి ఆంటీ అంటే అబ్బా అవునా? కింద చదవండి, ఎన్ని మానికలు కలపమంటాడు ఈమెకి? ఎంత పిండో కలుపు, బెస్ట్ ఫుడ్ ఇవ్వాలి వీళ్ళకి. వీళ్ళు తింటున్నప్పుడు పని వాళ్ళకు కూడా పెడతాడేమో తర్వాత.
చాలా చేస్తున్నాడు, కానీ ఏమంటున్నాడు దాన్ని? కొంచెం ఫుడ్ తీసుకుందరు. నేను చేసింది దేవుని కోసం చాలా కొంచెం. కొంతమంది కొంచెం చేసిన దేవుని కోసం చాలా చెప్తూనే ఉంటారు అన్నమాట, ఎంతెంతో చేసామని. కానీ అబ్రహాం యొక్క క్యారెక్టర్ అంత చేసి కొంచెమే చేశా ప్రభువా, నేను అసలు చేసింది ఏం లేదు. సిటీ స్టడ్స్ అనే దైవజనుడు ఉన్నాడు. తను ఇంగ్లాండ్ క్యాప్టెన్. ఇంగ్లాండ్ యాషెస్ సిరీస్ స్టార్ట్ అయింది వాళ్ళతో. సిటీ స్టడ్స్ మనం ఇంటర్నెట్లో కొడితే గూగుల్లో సిటీ స్టడ్స్ గురించి వస్తుంది. తను యంగ్గా ఉన్నప్పుడు, క్యాప్టెన్ అయినప్పుడు దేవుడు తనని సేవకు పిలిచాడు. అప్పటికి అతనుకున్న ప్యాలెస్లో 250 మంది లగ్జూరియస్గా పడుకోవచ్చు, అంత పెద్ద ప్యాలెస్. ఆ రోజుల్లోనే 300 కోట్ల కంటే ఎక్కువ ఆస్తి తనకి, 1800s. అయితే ఎప్పుడైతే దేవుడు తనని దర్శించాడో, కలిశాడో, అంతా కూడా నాకు ఏది వద్దు, నేను ప్రభువుని సేవిస్తున్నా అని పేదవాళ్ళైన ఆఫ్రికా ట్రైబ్స్ మధ్యలోకి వెళ్ళి సేవ చేశాడు. ఇండియా వచ్చాడు, ఇండియాలో సేవ చేశాడు. పేదవాళ్ళతో గడిపి చివరికి అతను ఒక గుడిసెలో చనిపోయాడు. అన్ని దేశాల్లో స్వార్థ చేశాడు. సో ఆయన వెళ్ళి మీటింగ్స్లో మాట్లాడుతుంటే కొన్ని లక్షల మంది, కోట్ల మంది రక్షించబడ్డారు. అయితే చాలామంది అనేవాళ్ళంట, అయ్యా నువ్వు ఎంత త్యాగం చేస్తావు దేవుని కోసం, అసలు నువ్వు ఎంత దేవుని కోసం చేసావంటే అప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ చెప్పాడన్నమాట. ఇఫ్ జీసస్ బీ గాడ్ అండ్ హీ డైడ్ ఫర్ మీ ఆన్ ద క్రాస్, దెర్ ఇస్ నో సాక్రిఫైస్ టూ గ్రేట్ ఫర్ మీ టు డూ. యేసు ప్రభు దేవుని కుమారుడు అయింది, నా కోసం మనిషిలాగా వచ్చి మరణించితే ఆయన కోసం నేను చేసేదాన్ని త్యాగం అంటారా అని అన్నమాట దాని అర్థం. చూడండి, నేను చేసింది దేవుని కోసం చాలా తక్కువ అంటున్నాడు. సేమ్ క్యారెక్టర్, అబ్రహాంకున్న క్యారెక్టర్. కొంచెం తినయ్యా, నేను చేసే చాలా తక్కువ. ఇంకా ఆయన లాస్ట్ టైం 2-3 టైమ్స్ కూడా మనం గమనించాం. చూడండి, అతను గురించి రాసింది, వీరిని చూసినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంట, వారిని చూచి గుడారపు వాకిట నుండి 2వ వచనంలో ఎదుర్కొనుటకు పరుగెత్తి, మనం అండర్లైన్ చేసుకుందాం ఈ మాటలు. ఒకవేళ ఇంగ్లీష్లో అయితే హీ ర్యాన్, పరుగెత్తి నేల మట్టుకు వంగి. ఆ తర్వాత 3వ వచనం చూడండి, ఏమంటున్నాడు, నీ కటాక్ష నా మీద. ఇప్పటికి అర్థమైపోయింది ఆయనకి, దేవుడు వచ్చేసాడు, విజిట్ చేశాడని. ప్రభువా, తర్వాత నీ దాసుని. He made himself a servant. He is a master for thousands of people, but he made himself a servant. ఆయన యజమాని అయ్యింది, నేను నీ దాసుని అని పిలుచుకుంటున్నాడు. తర్వాత 5వ వచనంలో మళ్ళీ నీ దాసుని యొద్దకు వచ్చి తిరనెను. తర్వాత 6వ వచనంలో ఏం చేస్తున్నాడు, అబ్రహాము గుడారంలో నున్న సారా యొద్దకు హీ ర్యాన్, తొందరగా వెళ్ళి. తర్వాత నీవు త్వరపడి. తర్వాత 7వ వచనం చూడండి, పశువుల మందకు మళ్ళీ ఎంత వయసు అయినది? 99 years, రిచ్ మ్యాన్. తర్వాత 8వ వచనం, 7వ వచనం ఎండింగ్ చూడండి, త్వరగా సిద్ధపరచును. తర్వాత 8వ వచనంలో ఇంత చేసి కూర్చోట్ల, వీళ్ళందరూ తింటుంటే ఇట్లా కూర్చొని ఇలా నిలబడున్నాడు చేతులు కట్టుకొని. ఇదంతా అయిపోయిన తర్వాత కూడా తను వీళ్ళని సాగనంపేటప్పుడు ఎలాగా పంపుతున్నాడు? 16వ వచనం చదవండి. ఇంత చేసావు కదా అబ్రహామా, 99 ఏళ్ళు నీకు, ఇంత ధనవంతుడివి, అక్కడే కూర్చొని బాయ్ చెప్పొచ్చుగా. ఇప్పుడు మన ట్రెండ్ ఎలా, ఇక్కడ వెళ్తున్నారా, ఓకే సీ యూ, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ టైం, ఇంట్లోంచి. ఇంత చేసి అంత మధ్యాహ్నం పూట వీళ్ళని సాగనంపడానికి హీ హెస్ గాన్ లిటిల్ మోర్. అప్పటిదాకా చెప్పని విషయం దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ నేను ఏదైనా చేస్తే అబ్రహాంకు చెప్పకుండా చేస్తానా? వాట్ అ ప్రివిలేజ్. అప్పటిదాకా అది రివీల్ చేయట్లా. ఆ లాస్ట్ జెస్చర్ చూసి దేవుడు అంటున్నాడు, నేను చేయబోయే విషయం అబ్రహాంకు చెప్పకుండా నేను ఎలా ఉంటాను?
ఆ హార్ట్కి దేవుడు ఎవరితో దేవుడు మాట్లాడతాడంటే ఈ హార్ట్ కలిగిన వాళ్ళకి దేవుడు అన్ని కుమ్మరిస్తూ ఉంటాడు. వాళ్ళకి అన్ని చెప్పాలనుకుంటాడు, వాళ్ళతో మాట్లాడాలనుకుంటాడు. ఎందుకంటే ఆయన దీనుడు కాబట్టి దీనులతో పాటు నడవడం ఆయనకి ఇష్టం. ఇంత చేశాడు కాబట్టి ఇది వన్ ఆఫ్ ద ఫేసెట్స్ ఆఫ్ అబ్రహాం. మనం రానున్న దినాల్లో మీరు కూడా అబ్రహాం లైఫ్ని ధ్యానిస్తే ఎన్నెన్ని విషయాలు ఉన్నాయి. కాబట్టి ఆయన మనందరికీ తండ్రి అవుతున్నాడు విశ్వాసంలో. మన శరీరానికి ఒక్కడే తండ్రి, మన ఆత్మకు ఒక్కడే తండ్రి, పరలోకమందున్న తండ్రి. ఎలాగైతే శరీరానికి ఎంతోమంది తండ్రులు ఉండరో ఆత్మకు కూడా చాలా మంది లేరు, ఒకడే తండ్రి అంట పరలోకంలో. అయితే విశ్వాసంలో అబ్రహాం మనందరికీ ఒక మాదిరి. కాబట్టి అబ్రహాం గురించి చెప్పబడిన ప్రతి చోట కూడా ఒక పదం యాడ్ చేశాడు దేవుడు. చూడండి 12వ అధ్యాయంలో, ఆదికాండం 12వ అధ్యాయం, ఇంగ్లీష్లో చదవండి. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఐ విల్ మేక్ యు అ గ్రేట్ నేషన్. తర్వాత ఐ విల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్. ఎన్నిసార్లు వచ్చింది గ్రేట్ అనే పదం? గొప్ప అనే పదం లేకుండా దేవుడు అబ్రహాం గురించి మాట్లాడలేదు. కెన్ యూ బిలీవ్ ఇట్? అంత హార్ట్ కలిగి ఉన్నాడు కదా అబ్రహాము. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే గొప్ప అనే పదం ప్రతి చోట ఇంక్లూడ్ చేశాడు. అబ్రహాం ఎక్కడెక్కడ ఆశీర్వదించాడు అబ్రహాంని దేవుడు, అన్ని చోట్ల గొప్ప అనే పదం ఉంది. తర్వాత 15వ అధ్యాయంలో చూడండి. ఇప్పుడు మీరు చెప్పండి ఎక్కడెక్కడ గొప్ప అని. ఎవరు చెప్తే వాళ్ళకు ఒక పాయింట్. 15వ అధ్యాయమా నెక్స్ట్ దేవుడు మాట్లాడింది? 15:1 చదువుమా. యువర్ రివార్డ్ షల్ బి గ్రేట్. తెలుగులో చదవండి. నీ బహుమానము అత్యధికమవును. గొప్ప అనే పదానికి పర్యాయ పదం అది. తర్వాత 17:20లో ఉందా? నెక్స్ట్ 17:20 అనుకుంటా. నీ నుంచి ఇష్మాయిల్ వచ్చాడు కాబట్టి ఇష్మాయిల్ ఏమవుతాడంట? ఎందుకంటే అబ్రహాం సీడ్ కదా, కాబట్టి అతను కూడా గొప్పగా ఆశ్రయించబడతాడు. తర్వాత 18 చదవండి. మళ్ళీ గొప్ప జనమగును. మళ్ళీ 22వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఇంగ్లీష్లో చదవండి 17th verse 22:17. ఇంకేదైనా వర్షన్ ఉందా? NASB. Indeed I will greatly bless you. I will greatly multiply you. If I am right, 7 times ఉంది. ఇది మనిషి మాట్లాడుతున్న మాటలు కాదు. ఒక ప్రెసిడెంట్ మాట్లాడితేనే వాటిని చెక్కి పెడతారు. ఇది సర్వోన్నతమైన దేవుడు మాట్లాడుతున్న మాట. నేను ఈరోజు ఒక మెసేజ్ షేర్ చేస్తాను మీ అందరితో. ఇజ్రాయెల్ గురించి ఒక మెసేజ్. దానిలో మన రంగారెడ్డి అంత కూడా ఉండదు ఇజ్రాయెల్. దాని చుట్టూత పెద్ద పెద్ద నేషన్స్, అన్నీ పెద్ద పెద్ద నేషన్స్.
ఒక్క దేశం కూడా గెలవలేకపోతుంది దాంతో. అన్నీ కలిసి వచ్చిన 6 రోజుల్లో ఓడించింది. ప్రతిదీ మీరు ఏది తీసుకోండి, IBM కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, టెక్నాలజీస్ కానీ, ఐన్స్టీన్ కానీ, ఐజాక్ న్యూటన్ కానీ, లైట్ కానీ, ప్రతి ఏ ఇన్నోవేషన్ అయినా కానీ మోర్ దెన్ ఆల్మోస్ట్ 50% ఆఫ్ నోబెల్ ప్రైజెస్, 30 to 50% ఆఫ్ నోబెల్ ప్రైజెస్ ఒక్క చిన్న జనాంగానికి వచ్చింది. వాళ్ళ గురించి ఒక్కొక్క పాయింట్ రాస్తే దే ఆర్ గ్రేట్లీ బ్లెస్డ్. అంత చిన్న నేషన్ కూడా. హల్లెలూయా. దేవుడు ఒక మాట చెప్తే 1000 తరాలు మారినా కానీ ఆయన మాట నెరవేరుతుంది. పిల్లలు ఆశ్రయించబడుతూనే ఉన్నారు, అబ్రహాం యొక్క సంతానం. అందుకనే వరల్డ్లో అబ్రహాం నుంచి వచ్చిన వారందరూ కూడా ఆశ్రయించబడుతున్నారు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను అదే అబ్రహాంగా చూస్తున్నాడు. నువ్వు ఒక అబ్రహాం, యు ఆర్ అన్ అబ్రహాం. సో ఏ క్యారెక్టర్ అయితే అబ్రహాంలో మనం చూస్తామో, దేవునికి ఇష్టమైందో, ఆ క్యారెక్టర్ మనదే అవును గాక. అమ్మని చెప్దాము. లెట్ రైట్ ఉంటే ఆయన కట్టుకుంటూనే వెళ్తాడు మన మీద. మన ఫౌండేషన్స్ బాగాలేవనుకోండి, ఆయన కట్టలేడు. కడితే ఏమవుతుంది? మన మీద పడతాయి అవన్నీ. సో దేవుడు సెట్ యువర్ ఫౌండేషన్స్ రైట్ అంటున్నాడు. సో ఈరోజు టేక్ దిస్ యాజ్ అ బ్లెస్సింగ్. దేవుడు ఈ గ్రేట్ అనే పదాన్ని ఒక చిన్న హోంవర్క్ తీసుకుందామా వచ్చే వారానికి? ఇది కంపల్సరీ చేయాలి, నేను చూస్తా కూడా. గ్రేట్లీ అనే పదం ఎక్కడెక్కడ ఉందో ఆ 7 వచనాలు రాసి మీ బుక్లో చాలా కనిపించే చోట రాసి పెట్టండి. అవి అబ్రహాంకి మాత్రమే కాదు, మనందరి అబ్రహాం అని ఉన్నాడు ఈరోజు ఇన్సిడెంటల్లీ. అన్న పేరు అబ్రహాం. ఈరోజే వచ్చారు చూడండి, ఇన్నేళ్ళ తర్వాత. అదో ఇష్మాయిల్ వాళ్ళ అబ్బాయి పేరు. సో ఇన్సిడెంటల్లీ అండ్ గాడ్స్ ఇన్సిడెంట్స్ ఆఫ్ కోర్స్. సో దేవుడు ఆ అబ్రహాం మీద ఉన్న గొప్ప ఆశీర్వాదం నీ మీద నా మీద ఉంచడం ఆయనకి ఇష్టం. సో దేవుడు ఆ కృప మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం.